దేవునికి భయపడ్డా. యోసేపు జీవితాన్ని మీద చూడండి. పొతీఫరు భార్య ఆయన్ని పాపములో దించాలని ప్రయత్నించింది. యోసేపు ఏమన్నాడు? నేను ఇంత ఘోరమైన పాపమును చేసి దేవునికి విరోధముగా ఏ విధముగా పాపము కట్టుకుంటానమ్మా? దేవునికి భయపడ్డాడు. ఫరోకి భయపడ్డాడు. అయితే ఫరో కంటే ముందు దేవుడికి భయపడ్డాడు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఆగ్రహ భయమే కాదు. అమ్మో, నేను ఈ దొంగతనం చేస్తే నన్ను 10 సంవత్సరాలు జైల్లో పెడతారేమో అని జైలు శిక్షలకు భయపడి కాదు. ఈ దొంగతనం నేను ఎందుకు చేయాలి? ఈ డబ్బు నాది కాదు కదా, ఈ స్థలం నాది కాదు కదా, ఈ బంగారం నాది కాదు కదా. ఆ విధముగా మన మనస్సాక్షి మనతో మాట్లాడినప్పుడు మనం వినాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు మనం వినాలి. గొప్ప మార్పు ఆ విధముగా సమాజంలో రావటానికి వీలవుతుంది. ఎప్పుడైతే ప్రజలు జైలు లేకపోతే ఒక ఫైన్ వాటిని బట్టి కాదండి, ఇదిగో నేను చేస్తున్నది తప్పు, నా మనస్సాక్షి ఈ పని చేయడానికి ఒప్పుకోవటం లేదు అని తమలో తాము ఆ యొక్క పాపములను వదిలిపెడితే ప్రభుత్వానికి కూడా పని తగ్గుద్ది.